పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని నిన్ను మనసుతో వేడుకుంటున్నాను ప్రియులారా. ఈ దినము కూడా ప్రభు ఇచ్చిన తోడును బట్టి, ఆయన ఇచ్చిన అవకాశమును బట్టి కొన్ని మన ప్రవర్తన సంబంధమైనటువంటి విషయములను బట్టి దేవుని వాక్యంలో మనం నడుద్దామండి. పోయిన వారం మనం కొన్ని స్థిరమైనటువంటి గుణములను మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఒక విధంగా జీవపు డంబములనుగా వాటిని మనం పరిగణ చేసుకున్నాం. గర్వం కావచ్చు, అతిశయం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, మత్సరం కావచ్చు, అసూయ కావచ్చు. ఇవన్నీ దేవుడు ఎంత ద్వేషించుకుంటున్నాడో, అవన్నీ కలిగి ఉన్నటువంటి మన ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో, దాని తుది శిక్ష నిశ్చయముగా అపవాదికి దేవుడు సిద్ధం చేసినటువంటి ఆ భయంకరమైన శిక్ష అవుతుందన్నటువంటి దేవుని యొక్క గద్దింపు కలిగిన మాటలను పోయిన వారం మన మనసుకు తెచ్చుకొని కొంత దేవుని వెలుగులో మన చీకటిని క్రమపరచుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఉన్నాం. ఆ గుణములలో నుండి బయటపడడానికి దేవుడు మనకు చూపించిన దారి ఏదైనా ఉంది అని అంటే తన్ను తాను తగ్గించుకోమన్నాడు. ఆత్మ విషయమై దీనులుగా నా ఎదుట మీరుండండి, ఇతరుల ఎడ దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని సత్కరించండి, వారిని గౌరవించండి, వారి ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకున్నటువంటి పిలుపును పోయిన వారం మనం గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రభు యొక్క తోడును బట్టి, ఆయన ఆత్మ ఇచ్చిన శక్తిని బట్టి మిమ్మల్ని కోరుతున్న మాట ఏమిటి అంటే, మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన ఆస్తిపాస్తులను బట్టి, చదువు, ఇతరత్ర విషయాలన్నింటిని బట్టి మనల్ని హెచ్చించుకుంటున్నటువంటి దాని నుంచి మల్లుకుందాం. మళ్ళీ మనల్ని తగ్గింపులోనికి నడిపించేటువంటి సంగతుల మీద మనం గురి పెట్టుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఏ విషయాలు నన్ను ప్రభు ఎదుట నన్ను తగ్గించుకునేవాడిగా నన్ను నిలబెడతాయి, వాటి మీద మనం ఇక ఏకాగ్రత కలుగుదాం, వాటిని వెతుక్కుందాం, వాటిలో మనల్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఇంకొన్ని విషయములను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఉన్నాయి. రీసెంట్గా అంటే అది కొంతమందికే తెలుసు అనుకుంటాను, అమిత్ మిశ్రా ఆయన పేరు, కంపెనీ CEO అండి. చాలా హెల్దీగా ఉన్నాడట, చాలానే వర్క్ చేస్తున్నాడు. సడన్గా ఏమైపోయింది అంటే చాలా హెల్త్ అప్సెట్ అయిపోయిందండి. ఆయనకి నోస్ బ్లీడింగ్ అయిపోయింది, బీపీ షూట్ అవుట్ అయ్యి చాలా హై అయిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడండి. అయిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, పరుగులే కాదు అంటే పని ఎప్పుడు పని అనేది కాదు, అప్పుడప్పుడు మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టండి. మీలో ఏ అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనపడినంత మాత్రాన మీరు హెల్తీగా ఉన్నట్టు కాదు, జాగ్రత్తగా ఉండండి, అప్పుడప్పుడు మీ హెల్త్ మీద కూడా ఫోకస్ పెట్టండి అని అది వైరల్ అయిందండి ఈ మధ్య. ఎందుకు ఆ వ్యక్తిని గుర్తు చేస్తున్నాను అని అంటే, కొంచెం ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఆరోగ్య విషయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలియడం కంటే గొప్ప మేలు ఇంకోటి లేదండి. నిజం. నేను కూడా మండే చాలా హెల్తీగా ఫిట్గా ఉన్నాను, తిన్నట్టుగా అరిగిందండి మండే వరకు. మండే నైట్ వరకు నాకు ఏ ఫీలింగ్ లేదు అని అంటే అసలు సిక్ అవుతాను, రేపటి రోజున నా పనులే నేను చేసుకోలేనంత బలహీనం అవుతానని నేను అసలు అనుకోలేదండి. ఆల్ ఆఫ్ సడన్ మొత్తం యూటర్న్ తీసుకుంది అది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, అరే ఇది ముందు తెలుసుంటే వారం సఫర్ అవ్వకపోదును కదా. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నాను అంటే బాగా జాగ్రత్తగా వినండి. శరీరంలో ఏం మార్పు జరుగుతుందో అనారోగ్యపరంగా తెలుసుకోవడం ఎంత భాగ్యమో, ఎంత మంచి విషయమో, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనలో ఏమున్నాయో పరిస్థితులు చేతులు దాటిపోకముందే తెలుసుకోవడం కూడా అంతే గొప్ప భాగ్యం ప్రియమైన వాళ్ళారా. ఓ విధంగా జబ్బు గురించే మాట్లాడుకుంటున్నాం కనుక దేవుడు కూడా అండి మనలో ఉన్నటువంటి ఒక అత్యంత భయంకరమైనటువంటి జబ్బును గురించే మనతో మాట్లాడాడండి ప్రభు. ఓకే, నేను కూడా అడ్మిట్ చేసుకుంటున్నాను. నన్ను ఆ సందర్భం వచ్చి ఆ రిఫరెన్స్ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నేను కూడా అవగాహన చేసుకోలేకపోతున్నాను, లేకపోతే సెన్స్ చేయలేకపోతున్నాను. నిజమే కదా, దేవుడు చెప్పినట్టుగా ఇది ఇంత ఘోరమైందనే కదా, ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాను నేను? ఇర్మియా గ్రంథంలో ఉంటున్న మాట దగ్గరికి వెళ్దాం. చూడాలి, ఇప్పుడు మన కండిషన్ బాగున్నంత మాత్రాన అంటే ఇప్పుడు మంచిగా ఉన్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, మనకు నచ్చినవి చేసుకుంటున్నాం, మనం కూడా బాగానే ఉన్నాం కదా అని మనకు అనిపిస్తుందండి. ఆ మాట చదువుదాం ముందైతే. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. స్ట్రేంజ్, దేవుడు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట చూసినప్పుడల్లా.
ఇది ఎలా సాధ్యమో అని. చూడండి ఏమంటున్నాడో, 9వ వాక్యం నుంచి చదువుతున్నాను. 9లో అంటున్నాడు, అందరూ చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి హృదయం ఉన్నది? హృదయం ఎంతమందికి ఉన్నది? అందరికి ఉంది కదా. అందరం చూద్దాం ఈ మాట, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధ దేవుడు తన ప్రవక్త చేత చెప్పిస్తుంటున్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. మొదటిది, అమ్మ వీడు అంత మంచివాడు కాదురా, వీడు చాలా ట్రికీ ఫెలో, వీడు కళ్ళ ముందే గయబ్ చేస్తాడు, మనల్ని మోసం చేస్తాడు, వీడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కొంతమందిని పెట్టుకుంటాం కదండి మనం. మీరు చెప్పండి, నన్ను నేను ఏ రోజైనా అలా పెట్టుకున్నానా? మిమ్మల్ని మీరు ఏ రోజైనా అలా పెట్టుకున్నారా? ఎందుకంటే మోసం చేసేటోడు ఏదో దూరంగా ఇంకొకడో కూడా కాదటండి. ఇక్కడ చదివిన లేఖనం ఏదో భయపెడుతుంది ఏంటంటే, మన హృదయం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అన్నింటికంటే, ఆ పదం చూడండి, అన్నిట్లో ఇది ఒకటి అనటం లేదు, అన్నిట్లో ఇది కూడా ఒకటి అనటం లేదు దేవుడు. అన్నింటికంటే మోసకరమైనది అనిపించిందా మీకు నాకు? లేదండి. మనం ఇంకెంత సర్టిఫై చేసుకొని మాట్లాడుతాం తెలుసా బయటికి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను నమ్ము అంటాం సీరియస్గా. ఎలా చెప్తాం? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మాలి. నేను కూడా చాలా కన్విన్స్ చేస్తుంటానండి. కానీ అసలు ఇక్కడ చూస్తున్న లేఖనం ఎలా ఉందో తెలుసా? నిజమేనండి. నేను మీతో అంటున్నాను కదా, ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పినట్టుగా, అంతేనండి. సిమ్టమ్స్తో ఒక భయంకరమైనది బయటపడినంత వరకు మనకు కూడా తెలియదండి ఈ స్టేజ్లో ఉన్నాము అని. రెండోది వెంటనే అంటున్నాడు, ఆ పక్కనే ఉన్న మాట కూడా మనం చూడగలిగితే వెంటనే అంటున్నాడు, అది ఘోరమైన వ్యాధి కలది. అనిపించిందా అండి మనకి ఎప్పుడైనా ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నాం మనం అని? ప్రభు కూడా అక్కడ వాడుతున్నటువంటి ఏ విధంగా నాలి దాని ముందు పరిచయ వాక్యాలు కూడా, అడ్జెక్టివ్స్ కూడా ఎంత డెప్త్ ఉన్నాయి అని అంటే, ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు చూడండి. ఎక్కడ అనిపిస్తాయి చెప్పండి మనకు ఇది ఘోరమైన వ్యాధి అని? ఎక్కడ అనిపిస్తుంది యూజువల్గా? చెప్పనా అండి, మనకు రెగ్యులర్గా వచ్చే డిసీజుల దగ్గర అసలు అనిపించదండి. ఫ్లూ, ఫీవర్, స్టమక్ పెయిన్, మోషన్స్, అక్కడ ఏమన్నా మీరు ఇది ఘోరమైన వ్యాధి అంటావా? సీజనల్ అండి అవన్నీ. కానీ ఘోరమైన దాన్ని ఒకటి ఉంటుందండి. ఏ విధంగా చెప్పొచ్చు దాన్ని? ఒక ఎబోలా అనుకుందాం, ఒక ఎయిడ్స్ అనుకుందాం, ఒక ప్రాణాంతకమైనది. అక్కడ వాడుతుంటామండి. ఆయనకు వచ్చిన జబ్బు గురించి ఏం చెప్పమంటారండి? ఆయనకు క్యాన్సర్ వచ్చిందండి, మహమ్మారి, అది ఘోరమైన జబ్బు అండి. ఎందుకంటే చాలా కష్టం అండి క్యూర్ అవ్వడం. ఇక అది అక్కడే కదా ఆ పదాన్ని వాడేది. ప్రభు కూడా అంటున్న మాట ఎంత బలంగా ఉంది అని అంటే, మన హృదయం గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇది ఘోరమైన వ్యాధి కలది అనగానే ఆశ్చర్యం అనిపించింది. అసలు క్యూర్ చేసుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉన్నదాన్ని పెట్టుకొని ఇంకా దాంతో ఆనందపడుతున్నాను ఏంటి నేను ఈరోజు మనం ఆనందిస్తున్నది, అతిశయిస్తున్నది, లేకపోతే ఇలా చెప్తాను, కోరుకుంటున్న ప్రతిదీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అంటే ఇక్కడ ఒకవేళ మనసు అయినా హృదయమైనా ఆల్మోస్ట్ ఆ భావంతోనే చెప్తున్న అర్థాలు ప్రియమైన వర్లారా. ఈరోజు ఇది కోరింది ప్రతిదీ ఇచ్చుకుంటూ సాగుతున్నాం కదా, మీరైనా నేనైనా. దీని గురించి దేవుడు చెప్తూ అంటున్నాడు, అయ్యో ఇది కోరుతుందో ఇస్తూ దీన్ని సంతోషపెడుతున్నావు, దీన్ని ఎప్పుడు కూడా కలత చెందనివ్వకుండా ఎప్పుడు కూడా ఇది ఆనందించేటట్టుగానే ఉల్లసించేటట్టుగానే ఉండాలని కోరుకుంటున్నావు. వండర్ఫుల్, మంచిది. కానీ నీకు ఒక విషయం తెలియటం లేదు కరుణాకర్. ఏంటి అని అంటే, దీన్ని అసలు క్యూర్ చేయడానికి మెథడ్సే చాలా తక్కువ. అసలు మీరే ఆలోచించండి. చాలా అరుదైనటువంటి జబ్బు, చాలా అరుదైనటువంటి వైద్యం చేస్తేనే బతుకుతారనేది ఒకటి వచ్చింది అనుకోండి, ఏమని అతని ఎడల విచారం ఎలా చేస్తాం చెప్పండి మనం? అమ్మో అయ్యో అయ్యో అంటాం కదా. అంగీకరించగలిగితే పరిశుద్ధ దేవుని ఆలోచన కూడా మీ ఎడల నా ఎడల అలానే ఉంది ప్రియమైన వాళ్ళు. ఎంత పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. పోయిన వారం మనం గుర్తు చేసుకున్న మాటే ఈరోజు మళ్ళీ దీన్ని కలుపుకుంటే ఇంకొంచెం మీనింగ్ఫుల్గా అనిపించే. ఏంది అంత ఘోరమైన వ్యాధి ఏముంది ఈ హృదయంలో, అంత మోసకరమైనది ఏముంది ఈ హృదయంలో అంటే నూతన నిబంధనలో కనపడుతుంది. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుంచి జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుంచి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా, ఎందుకంటే మళ్ళీ ఇంకేదో అనుకుంటాం మనం, సమస్య అది. ఎందుకంటేనండి మన నేచర్ మనం కొన్నిసార్లు గుర్తు చేసుకోవాలి కదా. నేను కూడా అంగీకరించి ఒప్పుకొని లోబడి మీతో చెప్తుంది. ఒక సువార్త, దేవుడు ఒక ఉపదేశం మనం విన్నాం అనుకోండి, ఉదాహరణకి ప్రవర్తన సంబంధమైందే ఒక చెడు లక్షణం గురించి మనం విన్నాం అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? మన మనసు ఏం చేస్తుంది?
ఈ చెప్పినటువంటి ఈ ప్రసంగానికి దగ్గర ఎవరున్నారు, లేకపోతే ఈ చెప్పిన ఈ ప్రసంగంలో ఈ ఉదాహరణకు ఎవరి దగ్గర ఉన్నారు, వెంటనే అక్కడికి పోతుందండి. అయ్యో దానికి నేను చెప్పిన ఎంత ఎంత స్పీడ్ ఉంటుందో, ప్రీచర్ స్టేట్మెంట్ కంప్లీట్ చేయకముందే రీచ్ అయిపోతాం మనం ఆ వ్యక్తి దగ్గరికి. ఇది ఆయన గురించి. అప్పుడప్పుడంటే స్లైట్గా లుక్ కూడా వేస్తాం తెలుసా, మనం మన పక్కనే ఉంటే లేకపోతే మన ముందే ఉంటే స్లైట్గా లుక్ కూడా కొడతాం. ఆ లుక్ అర్థం ఏంటి, వచ్చింది రావాల్సిన పాయింట్. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయింది, అందుకని అడ్మిట్ చేసుకుని చెప్తున్నాను. అందుకోసం ప్రభు అంటున్నాడు, ఇలా మనం ఇంకొక దగ్గర పోయి ఇంకేదో అనుకుంటాం, మనుషుని అపవిత్రపరుచుంది అనగానే వెంటనే అది ఫోన్లో ఉంది, అందులో లేదని నేను అనటం లేదు, కానీ మన థింకింగ్ చెప్తాను. లేకపోతే అది లోకంలో ఉంది, పబ్లో ఉంది, లేకపోతే పలానా విగ్రహారాధనలో ఉంది, లేకపోతే పలానా జాతరలో ఉంది, ఇవే కదా. వెంటనే టక్కున అక్కడ చేంజ్ అవుతాం. అలా చేంజ్ చేయటం లేదు దేవుడు. వెంటనే 21 అంటున్నాడు, లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇక్కడ ఉన్నాయి మాత్రం వస్తాయి, మిగిలిన రావని మీరు అసలు అనుకోవద్దు, నేను అసలు అనుకోవద్దు. ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, ఎందుకంటే వచ్చిన వాటన్నిటికీ మనం కూడా అక్కడో ఇక్కడో ఆథర్స్గా ఉన్నామండి. మన నుండి బయటికి వెళ్ళిన వాటికి ఇవి చూపించి మిమ్మల్ని విమర్శ చేయటం కాదు, కానీ నేను ఏమి మీ హృదయలో స్థాపన చేయాలనుకుంటున్నాను అంటే, మన హృదయము ఎంత ఘోరమైన వ్యాధితో ఉందో చూసుకోగలగాలి ప్రియమైన వాళ్ళారా. ఇందాక మీతో అన్నాను కదా, ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నామండి. హెల్దీగా ఉన్నాము అన్న దాంట్లో మీరు దయచేసి మీ హెల్త్ కండిషన్, ఫిజికల్ హెల్త్ కండిషన్, శారీరకమైనటువంటి ఆరోగ్యమును బలం పెట్టి మాత్రమే చూడకండి. ఒకరోజు వస్తుందండి, ఒక ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, అది దేవుని ఎదుట మనం చెయ్యకూడనంత భయంకరమైన ఒక పాతకం అయి ఉండొచ్చు. ఆ రోజు మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఇలా జరిగింది జీవితం. ఆ రోజే అర్థమైంది అంతే. ఈరోజు ఎలా ఉంది అని అంటే, మనతో మన పరిస్థితులన్నీ బాగున్నాయి, మంచిగా వెళ్ళిపోతున్నాయి కనుక మనం సీరియస్గా అనుకోవటం లేదు. అసలు ఇంత ఘోరమైన వ్యాధితో ఉంది, దీనికి నాకు ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అసలు, మీరే చెప్పండి. ఉదాహరణకు అనుకుందాం, సిక్ అయ్యా, ఒక వ్యక్తిని పెట్టి చెప్తున్నాను, అనారోగ్యం వచ్చేసింది. ఏం ఆలోచన ఉంటుందండి అనారోగ్యం వచ్చిన వాడికి? మొట్టమొదటి ఆలోచన ఏదైనా ఉంటే ఏముంటుంది చెప్పండి, ఈ బాధ నుంచి నాకు నివారణ కావాలి. నెక్స్ట్ ఏదైనానండి, అయ్యో వీక్గా ఉన్నారు కొంచెం తినండి అని చెప్పి చూడండి, దాని మీద కూడా మనసు ఉండదండి. కొత్త సినిమా వచ్చిందట పోదంపా అని చెప్పి చూడండి, ఉండదండి. మననే వస్తూ కనపడింది, షాప్ ఓపెనింగ్ బంపర్ ఆఫ్ అన్నారు, కొత్తగా కొనుక్కొచ్చేసాను వేసుకోమని చూడండి. ఒక బాధ నన్ను వేదనకు గురి చేస్తుంది లోపల. ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అంటే క్యూర్, నివారణ, స్వస్థత కావాలి. అంగీకరించగలిగితే ప్రియమైన వాళ్ళ, ఈ సమ్మర్ అండి మన హృదయం, మన ఆత్మీయ జీవితంలో ఇది మొదలవ్వాలి. ఇంత వరస్ట్ క్యాండిడేట్ ఏంటి నేను ప్రభు ముందు. ఎండింగ్ వరకు ఏవే ఉంటాయి ప్రియమైన వాళ్ళ ఈ సమ్మర్ అంతా. ఈ సమ్మర్ సెషన్స్లో మోస్ట్లీ ఏమండి, ఈ సమ్మర్ సెషన్స్ని బట్టి నేను కోరుకునేది ఏమిటంటే, నేను ఇంత భయంకరమైన పాతకునిగా దేవుని ముందున్నాను ఏంటి, ఇంత చెడ్డవన్నా నేను. నా చర్చ్లో ఉన్న ఈ పీపుల్ చెడ్డోళ్ళు, వాళ్ళు చేసేటివి అవన్నీ ఉండేటివి ఇన్నెవిటబుల్, అనివార్యాలు ప్రియమైన వాళ్ళ అవి. వాటి మీద కాదు ఇప్పుడు మీరు నేను చూడవలసింది. అసలు ఇంత ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని నేను కలిగి ఉండి దీనికి స్వస్థత ఎక్కడ దొరుకుతుందని వెంపర్లాడకపోవడం ఏంటి అసలు, అది రేకెత్తించడానికి ఇవి మాట్లాడుతున్నాను మీతో. మీరు కూడా చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చాడు, హాస్పిటలైజ్ అయ్యాడు. మీరు వెళ్ళి చూడగానే సిక్ బెడ్ మీద ఉండి చాలా సఫర్ అవుతున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, తినలేకపోతున్నాడు, వేసుకున్న ట్యాబ్లెట్స్కి దానికి సైడ్ ఎఫెక్ట్ లేకపోతే దాని ఏదో ఒక ఎఫెక్ట్ వల్ల ఇంకా బాధపడుతున్నాడు అనుకోండి. అతను చూడగానే మనకు ఒక కనికరం పుడుతుందండి, అయ్యో అనిపిస్తుంది, అంతే కదా. మన తెలిసిన ఆయన పలానా ఆయన సిక్ అయ్యాడని సరే హాస్పిటల్లో విజిట్ చేసేద్దామని మనం పోగానేనండి, మన పక్క బెడ్డోని ఆ పక్క బెడ్డోని కొడుతున్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి. వీడంతా కదా ఏంట్రా బాబు, అసలు రోగం వచ్చినా కూడా ఈయన బుద్ధి మారలేదు అంటామా లేదా జనరల్గా కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఇంత ఘోరమైన వ్యాధి కలిగిన నేను నా నుంచి బయలు వెళ్తున్న ఇన్ని పాపములు ఇలా ఉన్నాయేంటి అని మనం బాధపడుతున్నాం అనుకోండి, దేవునికి కనికరం పుడుతుందండి. దీన్ని వదిలేసి ఏనో బీనో సీనో డీనో పెట్టుకొని, లేకపోతే ఎవరు మంచిగా ఉన్నారు, పోయిన వారు అన్నాను కదా, ఒక కడుపు మంట,
ఒక ఒక కళ్ళ చెడిన కన్ను స్వభావం. అమ్ము అంత ఆనందాన్ని మనం సహించడానికి వీల్లేదు. ఏదో ఒకటి తీసుకురావాలి వాళ్ళ జీవితంలోనికి. లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఎప్పుడు వీనికి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు జరిగింది. మీరు చెప్పండి, అలాంటి వ్యక్తిని చూస్తే దేవునికి ఏమనిపిస్తుండొచ్చు? ఎగ్జాక్ట్లీ సేమ్. మనం ఇందాక అనుకున్నాం కదా, అనారోగ్యంతో ఉన్నవాడు బాధపడవలసింది పోయి పక్కన పెట్టిన వాడి మీద ఉన్నవాడిని బాధ పెడితే ఏ విధంగానైతే మనకు ఒక ఎంకరేజ్డ్ ఫీలింగ్ ఉంటుంది లోపల, అసలు వీడు ఏమనాలరా వీడిని అసలు అని. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళారా, ఏమండి నేను అంటే వ్యక్తిగతమైన దూషణకు పాల్పడుటకు ఈ మాటలు మాట్లాడడం లేదు, కానీ ఏమర్థం అవుతుంది అని అంటే దేవుని కనికరం పొందుకునే చోట నిలబడదాం ప్రియమైన వాళ్ళారా. ఎల్లప్పుడూ మనలో ఇంత భయంకరమైన వెళ్తుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను? పోయిన వారమే దేవునితో నేను ప్రామిస్ చేసుకున్నాను కదా, ఎందుకు ఈ వారం ఇలా లేను? ఏమంటే దీన్ని పట్టుకొని మనం దేవుని ముందుకు కనపడే వారముగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనపడే వారముగా ఉన్నాం, దేవుని వెతుక్కునే వారముగా ఉండాలి. అలా కాకుండా వీటిని పక్కకు పెట్టేసి నా ఎవరికి తెలియటం లేదు కదా, ఆబ్వియస్గా ఉంటుందని మనందరికీ. నా ఎవరికి తెలియటం లేదు. ఇప్పుడు తెలిసింది ఎవరికి? పలానా ఎక్స్ అనే పర్సన్ తెలిసింది. ఎందుకో ఒక క్యారెక్టర్ని ముందు పెట్టి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను అంటే కేంద్రంగా ఉన్నాయండి ఇవన్నీ మనలో. ఇష్టం లేదా ఆయనకు నిశ్చయంగా సహిస్తాడు అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు కొన్ని వాటిని గురించి మాట్లాడాలి. ఎలాంటివి అని అంటే ఇది చెప్తానండి, ఇది కొంచెం సెన్సిటివ్ డే ఈరోజు ఎత్తుకునేటివి. ఏ విషయంలో సెన్సిటివ్ అంటే దట్టు అంటే ఫ్యామిలీకి రిలేట్ అయ్యి ఉన్నవండి ఇవి. వాస్తవానికి కుటుంబానికి ముడిపడి ఉన్నవి. ఈరోజు నేను చెప్పబోయే కొన్ని గుణాలు దట్టు అవి వైఫ్ అండ్ హస్బెండ్లో మరీ ఎక్కువగా కనపడబోయేటివి కూడా. సో కొంచెం నాకు కూడా భయం ఉన్నది. ఎందుకనంటే అది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉందండి సమస్య ఎక్కడుందన్నమాట. సో చాలా ఎక్కువ విషయాలంటే కుటుంబానికి దగ్గరగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని సరే పిల్లల్ని విడిచిపెట్టిన భార్యకు భర్తకు వాళ్ళ మధ్య ఎక్కువగా కనపడేటివండి. ఏం మాట్లాడాలి అని అంటే అనుమానాలు, సనుగులు, గొణుగులు, తర్వాత కంప్లైనింగ్స్ ఉంటాయి కదండి, ఆరోపణలు. వీటి గురించే ఈరోజు ప్రస్తావన తెచ్చుకోవాలి. ఇవి దేవునికి అసలు ఇష్టమైన కావు ప్రియమైన వాళ్ళారా. నేను చెప్పిన మాటలన్నీ రైటే కదా, ఫ్యామిలీకి బాగా అటాచ్ అయి ఉన్నవి ఇవి. కపుల్స్ మధ్య బాగా కనపడేటివి ఇవి. కంప్లైనింగ్ అండి, గ్రంబ్లింగ్, మర్మరింగ్, ఒక విధంగా డౌటింగ్, ఇలాంటి పదాలు కనపడుతుంటాయి. సనుగులు, గొనుగులు, ఆరోపణలు, నిందలు అనుకున్న ఒక విధంగా. ఇంకొక వైపు చూస్తే అనుమానాలు. వీటన్నిటికీ కేంద్రం ఏమిటి అంటే ఘోరమైన వ్యాధి కలిగిన దాని రుచి బయటకు వస్తున్నాయి. యూదా పత్రికలో ఒక మాట చదవాలనుకుంటున్నాను, చూడండి దయచేసి. ఇక బైబిల్ వాక్యాల్లోనికి వరుసగా వెళ్దాం. యూదా పత్రికలోనికి మీరు వస్తే ఇలాంటి గుణలక్షణములు కలిగి ఉన్న స్థితిని గురించి దేవుడు అంటున్న మాట మీరు చూడగలిగితే, యూదా పత్రిక 1వ అధ్యాయము 16 చదువుతున్నాను. ముందుగా 16. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఆల్మోస్ట్ నేను పిక్ చేసుకున్న మాటలో ఒక 3 ఇక్కడ నుంచే కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. ఈ మాట దేని గురించి చూపిస్తుంది అని అంటే ప్రభు అంటున్నాడు కొన్ని విషయములను ఎత్తుకొని ఇవి కలిగి ఉన్న వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఆ కలిగి ఉన్న దాంట్లో సనుగులు ఉన్నాయట, అవమానాలు ఉన్నాయట, దూషించడం ఉందట. ఆ పదాలు చూడండి. తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఇలా ప్రవర్తిస్తున్న వారిని గూర్చి ఈ పత్రికలో బలమైనటువంటి పదంగా ఏం చెప్పుకుంటూ వస్తుంటాడో తెలుసా? ఇలాంటి గుణాలు కలిగి ఉన్నవారిని భక్తిహీనులు అన్నాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు భక్తులు అనలేదు. సనిగేవారుగా, నిందించేవారుగా, కొనియాడేవారుగా, దూషించేవారుగా, ఇందాక మనం పెట్టుకున్న పదాలన్నీ పెట్టుకొని చెప్పుకోగలిగితే ఇలాంటివి కలిగి ఉన్న వారిని గురించి దేవుడు అంటున్న మాట ఏంటి? వీళ్ళని భక్తులు అనలేదండి, భక్తిహీనులు అన్నాడు ప్రభు. తిమోతికి రాసిన 2వ పత్రిక. నాకు తెలుసు ప్రియమైన వాళ్ళ కొంచెం హార్ష్గా ఉంటాయి, ఎందుకంటే మనం వీటికి బాగా బౌండ్ అయి ఉన్నాం కనుక.
సనగడానికి, గొనగడానికి, అనుమానాలకు, వీటన్నిటికీ మనం బాగా బందీలమైపోయి విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడిని. కాబట్టి ఖచ్చితంగా మీకు నాకు చాలా హార్ష్ అయ్యి నేను అంగీకరిస్తాను. ఎవరో ఒకరు మనల్ని గద్దించాలి కదా, దేవుడే గద్దిస్తున్నాడు అనుకుందాం. కరుణాకర్ అనే వ్యక్తి కాదు, ఎందుకంటే మీరు నిలబడ్డ చోట నేను కూడా నిలబడ్డాను. మనందరిది ఒకే సైడ్ దేవుని కోర్టులో. నిజం ప్రియమైన వాళ్ళారా, ఒకే సైడ్ అందరం నిలబడ్డాం. కాకపోతే ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనుకోండి అంతే. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వాక్యాల వరకు ఆ సీక్వెన్స్ కూడా చూడగలిగితే ఆల్మోస్ట్ రిపీట్ అవుతుంటాయి కొన్ని విషయాలు అక్కడ. అందులో సనగడం అన్న పదం మీకు కనపడకపోవచ్చు, కానీ చాలా వరకు మనలో నుండి బయలు వెళ్ళే వాటి గురించే మాట్లాడుతున్నాయి, కనపడుతున్న దాంట్లో ఏమని చెప్తున్నారు చూడండి. 3 నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటివన్నీ బయలు వెళ్ళే వారిని గురించి కింద వెంటనే అన్నమాట. ఇది భక్తి కలిగి ఉన్నవాడు చేసే పని కాదు. వారు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారు అనేసాడండి. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమిటంటే, ఇన్ని రోజులు నేను రిలీజియస్ పర్సన్ అనుకున్నాను కదా, చర్చ్కి వెళ్తున్నాను, వర్షిప్లో ఉంటున్నాను, పాడుతున్నాను, ప్రసంగిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన అంటున్నాను, ఇదంతా భక్తి కాదా? రెండో వైపు నాలో ఇవన్నీ బయలు వెళుతూ సనుక్కోవడం, గొనుక్కోవడం, అవమానం, నిందలు, ఇక్కడ చదివిన లిస్ట్ వస్తాయి. ఏదో ఒక వారంలో ఈ సమ్మర్లోపు ఈ లిస్ట్ అంతా వస్తుంది మనకి. ఈ పదాలు, వాటి అర్థాలు, వాటి సంబంధమైన బిహేవియర్ మనలో ఎక్కడుందో అన్నీ వింటాం మనం. ఇవన్నీ బయలు వెళ్తూ ఒకవైపు, ఇంకోవైపు ఇది మనం కొనసాగుతూ ఉంటే గుర్తుపెట్టుకో, మనం ఏమనుకుంటూ ఉండొచ్చు, నేను ఒక చర్చ్ పర్సన్ కదా, ఏదో ఒక పారామీటర్లో నేను దేవుని ముందే ఉన్నాను కదా అని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ దేవుడి కింద అన్నాడు 5లో, వారు భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించటం లేదు. ఆ శక్తి మనలో నుండి వీటిని దూరం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మానుకునేవారుగా చేసేది నిజముగా మనం వెంబడించే వారముగా ఉండుంటే అదే ఇదే ఉందనుకోండి, ఎక్కడున్నాం మనం? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. నిజమే, కానీ మానాలను ఒక నిర్ణయం పెట్టుకుంటే మాత్రం మాట్లాడే దేవుని మాటలు మన హృదయానికి వస్తాయి. ఇది ఘోరమైన వ్యాధి కలిగింది, నువ్వు ఒక్కడివే ప్రభువా దీన్ని స్వస్థత చేసేవాడివి. ఇక నుంచి నేను ఎప్పుడు నీ ముందుకు వచ్చినా, నీ సన్నిధికి వచ్చినా, నీ వాక్యం దగ్గరికి వచ్చినా, నీ ప్రార్థన దగ్గరికి వచ్చినా, నీ స్తుతి దగ్గరికి వచ్చినా, నీ సహవాసం దగ్గరికి వచ్చినా, ఇవే కదా ఒక మన క్రిస్టియన్ లైఫ్లో మనం అటాచ్ అయి ఉన్నవి. వీటిలోనికి వచ్చినా ఈ జబ్బుకు స్వస్థత కోసం లేకపోతే ట్రీట్మెంట్ కోసం నేను వస్తాను, ఈ గురే ఉంటుందండి. అనారోగ్యంతో ఉన్నవాని గురి అంతా అదే. ప్రియమైన వాళ్ళారా, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, వాళ్ళ మైండ్ అంతా అదే. ఒక ఫ్రెష్ అట్మాస్ఫియర్కి తీసుకెళ్ళండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇది నాకున్నటువంటి సిక్నెస్ నుంచి నన్ను ఏమైనా క్యూర్ చేస్తుందా? ప్లేస్ చేంజ్ చేయండి, ఇల్లు చేంజ్ చేయండి, ట్రీట్మెంట్ చేంజ్ చేయండి, క్లినిక్ చేంజ్ చేయండి, డాక్టర్ని ఏం చేంజ్ చేసిన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, ఏమైనా హెల్ప్ చేస్తారా వీళ్ళు నాకు? నా అనారోగ్యానికి ఏమైనా హెల్ప్ అవుతుందా? గురి ఏమిటి అని అంటే, ముందైతే ఈ అనారోగ్యం నుంచి బయటపడాలి, తర్వాత ఇంకో రెండోది ఆలోచిస్తాను. దేవుని దగ్గర అది పెట్టుకుందాం. ప్రియమైన వాళ్ళారు, మనం ఈ మంచోని కాదు, అందరం అనుకునే రోజు రావాలండి. అది మేబీ మన ఫోన్లో వాళ్ళు మంచోళ్ళు కాదు అన్న మాట ఉంటుండొచ్చేమో ఇంకోటితో మాట్లాడుతున్నప్పుడు, కానీ ఆ రోజు రావాలండి, నేను మంచివాడిగా లేను. అందుకోసం ప్రభు అంటున్నాడు. మనం చదివిన ఈ తిమోతి పత్రిక స్టేట్మెంట్ చూస్తే భయం అవుతుందండి. ఎందుకంటే ఏమన్నా అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిన నువ్వు తెలుసుకోనగానే మీరు ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ నా ఎందున్నాయని నేను తెలుసుకునే టైంకే ఇవే అపాయకరమైన కాలంలో అనుకోండి, అవకాశం దొరుకుతుంది చెప్పండి మనల్ని మనం సరి చేసుకోవడం. అందుకోసం మళ్ళీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెడిటేట్ చేసుకున్నానండి. చాలా బాధ పెట్టాడు ఆ వ్యక్తి. మళ్ళీ ఏషావు. ఒకసారి అండి ఎబ్రిలకు రాసిన పత్రిక. నిజం ప్రియమైన వాళ్ళరా, అతను మిస్ అయిన దాంట్లోనండి ఓకే, తన తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి యాకోబు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, సమ్ XYZ జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్నాడు, అవన్నీ ఉండేనండి. అయ్యో ఇది పొందుకొని ఉంటే బాగుండే ఏషావు, ఇది పొందుకొని ఉంటే బాగుండే. బట్ మళ్ళీ రిపీటెడ్గా మెడిటేట్ చేస్తుంటే దేవుడు అంత కొన్ని మాట్లాడేటుంటాయి కదా ప్రియమైన వాళ్ళరా. రీసెంట్ టైంలో చూసినప్పుడు బాగా బాధ పెట్టింది ఒక స్టేట్మెంట్ అండి ఆ వ్యక్తి గురించింది. అది హెబ్రీలకు రాసిన పత్రికలో కనపడుతుంది, చూడండి ప్లీజ్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
చాలా బాధ పెట్టే మాట అండి. అది ఇక్కడ కలుస్తుంది. మళ్ళీ నేను తిమోతి పట్టుకొస్తాను, కానీ మరొకసారి ఎబ్రీకి వద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకి ఇక్కడే కనపడుతుంది. నూతన నిబంధనలో రోమపత్రికలో కూడా మళ్ళొక్కసారి ఆయన పేరు కనపడుతుంది, కానీ ఆయన విషయ ప్రస్తావన అయితే హెబ్రీలో కనపడుతుంది. ఇక్కడ చెప్తుంటాడు పౌలు గారు. చెప్తున్నప్పుడు కింద 17లో ఏమంటున్నాడు చూడండి, నేరుగా 17 పోగొట్టుకున్న దాన్ని 16లో రాసిన తర్వాత 17లో అంటున్నాడు, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను. ఈ పదమేనండి బాగా బాధ పెట్టింది. మారు మనసు పొందన అవకాశము దొరకకపోవడం ఏంటి అసలు? ఒక మాట ఉంటుంది కదండి, మెడికల్లో చాలా ఫేమస్. ఒక్క 10 నిమిషాల ముందు వచ్చుంటే ఏమైనా చేయగలిగే వాళ్ళం. చాలా పెయిన్ఫుల్ అండి ఆ మాట, చిన్నది కాదు అది. ఒక్క 10 నిమిషాల ముందు వచ్చుంటే ఏమన్నా అవకాశం ఉండేదండి. మీరే చెప్పండి, ఆ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటుండొచ్చు. అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఒక మంచి నయం చేయగలిగే డాక్టర్ దొరికి, హాస్పిటల్లో దొరికి, జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఉండి కూడా ఒక 10 నిమిషాల సమయం దొరకక ఈ వ్యక్తిని మేము కాపాడుకోలేకపోయామన్నటువంటి విషయం ఎలా ఉంటుంది? జీవితకాలం అండి. ఇంకా ఆ రిగ్రెట్. బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఇది ఇంత ఘోరమైన వ్యాధి కలది, దీనిలో నుండి బయలు వెళ్ళినవన్నీ ఇవి అని మనకు మన చేతులు దాటిపోయిన సమయంలో తెలిసిందనుకోండి, ఏషావు చోటే ప్రియమైన వాళ్ళ. అయ్యో ఓకే, ఇంకొక దాంట్లో బాగా మనం నడుస్తూ వెళ్తున్నాం కనుక ఆ ఉపమానం అది ఎత్తగానే వేరుగా ఉంటుంది. నిజంగా ప్రభు అన్నాడు కదా, బుద్ధి లేని వారి దగ్గర మాట్లాడుతూ 5 విడగొట్టేశారు. ఎప్పుడు తెలిసింది చెప్పండి? ఎప్పుడు తెలిసింది? ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనడం సిద్ధపడండి అన్నప్పుడు తెలిసింది. అరే 5 అయిపోయింది కదా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా? అరే మన 5 దగ్గర లేదు. అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం? కనుక్కున్నాం, ఎక్కడ దొరుకుతుంది? పలానా దగ్గర దొరుకుతుందట. పోయారు గబగబా. నేను ఏం లేట్ చేయలేదు. ఇంకా స్థిరంగా చెప్పాలి అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు ఉన్నంత లేజినెస్సో లేకపోతే నెగ్లిజెన్సో ఇప్పుడు లేదు. అమ్మవారి దగ్గర వెళ్ళి కొనే విషయంలో చాలా త్వరగానే వచ్చేసారండి. ఎంత గ్యాపు చెప్తాను. ఎంత గ్యాప్ అని అంటే, అక్కడ ఉన్న పారబుల్ నుంచి తీసుకొని అనౌన్స్మెంట్ అయింది, వచ్చాడు, లోపలికి పోయారు, డోర్ పెట్టారు. వీళ్ళు పోవడానికి ముందు డోర్ ఓపెన్ ఉందండి, పోయి తిరిగేసరికి డోర్ క్లోజ్ ఉంది. అంతే. గంట, 2 గంటలు, 10 గంటలు అనుకుందాం ప్రియమైన వాళ్ళారా. అంత చిన్న సమయము ఎంత వ్యత్యాసం తీసుకొచ్చేసింది అంటే కలవలేకపోయారు. ఇక నేను అదే చెప్తున్నాను ఈరోజు మీతో కాదు, నాతో కూడా నేను చెప్పుకుంటున్నాను. నేను చెబుతున్న మాట ఏమిటి అంటే, మనలో నుండి ఇంత భయంకరమైనవి బయలు వెళుతున్నాయని మనం ఇప్పటికైనా తెలుసుకోకపోతే అవకాశమే దొరకని సమయమందు తెలిసిన ప్రయోజనం ఉండదు. మారాలి, మనం మారాల్సిందే ప్రియమైన వాళ్ళారిక. ఏశావు మాట మళ్ళీ చదువుదామని, చివరి మాటలు అవి చాలా దుఃఖకరంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఆయన ఎంత వెతికాడట అంటే, కన్నీళ్ళు విడుచుతూ దాని కొరకు ఎంతో శ్రద్ధతో వెతికినను కిందన్నమాట, మారు మనసు నుండి అవకాశము దొరకక విసర్జింపబడనని తెలుసుకున్నారు. ఎప్పుడైనా మీరు పాత నిబంధనలో ఆనాడు వాళ్ళకి నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా అలాగా పూర్తిగా. ఇప్పుడు మనతో ఈ 2 నిబంధనలు ముందు పెట్టుకొని తెలుసుకున్నామా మనం ఏశావుని? ఏ రోజన్నా ఏశావు మనకు కూర దగ్గర ఆగిపోయాడండి. అగ్రి చేస్తున్నాను, అది సండే స్కూల్ కనుక, కానీ చర్చ్కి అయితే ఎక్కడి దాకా వచ్చి అర్థం కావాలి ఏశావు అని అంటే. అవకాశం ఎలా పోగొట్టుకున్నాడు అసలు అవకాశం పోయేంత లేట్ ఎందుకు అయ్యాడు? మన వైపు తిరిగి దేవుడు అడుగుతున్నమాట, అవకాశం ఉన్నప్పుడే ఎందుకు చూసుకోవటం లేదు? రేపు అవకాశం కోల్పోయినాక, తిమోతిలో మనం చదివాం కదా, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకో. అప్పుడు ఎలా ఉంటారో తెలుసా? అసలు భక్తిలో శక్తి ఉంటుందన్న విషయం అప్పుడు రియలైజ్ అయిపోయి నాలుక ఖర్చుకున్న ప్రయోజనం ఉండదు. అంగీకరించగలిగితే ప్రియమైన వాళ్ళారు, ఒప్పుకోగలిగితే, ఆ దేవుడు ఇప్పుడు మీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం కలిగి ఉన్నటువంటి ఈ దుర్గుణములు ఉన్నవి కదా, ఇవి భక్తికి గుర్తు కాదు, భక్తిహీనతకు గుర్తు. ఒక ఘోరమైన జబ్బుతో సఫర్ అవుతున్న దాని నుంచి బయటకు వస్తున్నటువంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయండి, సనువులైనా గొనుగులైనా. కొంచెం డిఫరెన్స్ ఏమిటి అని అంటే, సనువులు అనేది అంటే సాఫ్ట్వేర్ వాయిస్ అండి, గొనుగులు అనేది లౌడర్ వాయిస్ కొంచెం డిఫరెన్స్ అంతే.
ఉదాహరణకండి చెప్తాను మీతో ఎలా ఉంటుంది అని అంటే, ఒక యజమాని ఒక పనివానికి పని చెప్పాడు అనుకోండి, వాడు గొనుక్కుంటూ పని చేస్తాడు. ఒక భర్త, ఉదాహరణకి చెప్తున్నాను, రివర్స్ కూడా చేసుకోండి క్యారెక్టర్ పర్వాలేదు. ఒక భర్త ఒక భార్యకు నచ్చని చెప్పాడు అనుకోండి, భార్య కూడా లోపల పనిచేస్తూనే ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ వాయిస్తో. ఇది సనుక్కోవడం అనమాట. ఊరికే మీ మూడ్ చేంజ్ చేయడానికి చెప్తున్నాను. దేవుడు వెరీ సీరియస్ అండి. 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఇశ్రాయేల్లో కనపడుతుందండి, ఇంకోటి ఆదిమ సంఘంలో కనపడుతుంది. ఈ నేచరే ఇశ్రాయేలును అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోగానే కనపడింది. ప్రియమైన వారలారా, దేవుని మీద వారు సనగడం మొదలుపెట్టారు. ప్రతి దానికి నీళ్ళు దొరకలేదు, సనగడం. ఆయాసం వచ్చింది, సనగడం. ఫుడ్ లేదు, సనగడం. ఇంకా ఏదైనా. మోషే ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయాడు, డేస్ ఎక్కువ అవుతున్నాయి, రావడం లేదు, సనుక్కోవడం. బోల్డ్ కారణాలు అండి, రాయబడాలి ఎక్కడి. అది వాళ్ళు నూతన నిబంధనలోనికి జంప్ అవ్వగానే ఇక్కడ కూడా కనపడుతుందండి. ఎంత కంప్లైనింగ్ వచ్చింది అని అంటే, నిజంగా ఎంత ఆరోపణ వచ్చింది అని అంటే, పేతురు గారు నిలబడి ఒక మాట నోరు తెరిచి అనేంత కంప్లైంట్ వచ్చింది ఆయన దగ్గరికి. ఏంటి ఆ కంప్లైంట్స్? ఇక ఒకరి మీద ఒకరు సరుక్కున్నారట. ఇక పేతురు గారు ఏం చేయలేక, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? బోధించడం ఆపేయమంటారా? వచ్చి వర్క్లో మమ్మల్ని పెట్టుకోమంటారా? మరి ఏమండి, మీరు చూస్తున్నారు ఆ అట్మాస్ఫియర్ చూస్తారా? చూడండి, ముందు అయితే పాత నిబంధనలో ఒక విషయం చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం. ఎర్ర సముద్రం 14లోనే పాయలు చేసి పట్టుకుని వెళ్ళిపోతాడు. 14 నుంచి జంప్ అయి 15వ అధ్యాయానికి రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మా అంటే చాలా కొద్ది సమయం. ఆ కొద్ది సమయం వాళ్ళ జీవితంలో ఎంత ఫ్రీడమ్ని చూపించిందో తెలుసా? 430 సంవత్సరాల బానిసత్వం నుంచి అసలు ఫ్రీడమ్ ఎలా ఉంటుందో దాని నుంచి బయటికి రాగానే వాళ్ళకి తెలిసిందండి. నిజమే. ఒకవేళ ఎర్ర సముద్రం దగ్గర దాకా నాకు అనిపించింది, మళ్ళీ రీసెంట్ మెడిటేషన్లో అనిపించింది, దేవుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టి ఉండొచ్చు కదా ఎర్ర సముద్రం పాయిల్ చేసి. ఎందుకు టైం వేస్ట్? వీళ్ళు హరిగా వస్తున్నారు, వెనక తరుముతున్నారు, హరిగా పాస్ అయిపోతాయి, ముందే ఓపెన్ చేసి పెట్టుంటాయి. అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ వాళ్ళని కొద్దిసేపు హాల్ట్ చేసి అంత బీభత్సమైన వాతావరణం. ఎందుకు ఇదంతా? ఒక మాట చెప్పగలను మనస్ఫూర్తిగా. ఏం చెప్పగలను అని అంటే, ఏమండి, వాళ్ళను ఐగుప్తీయులు తరుముతున్నారన్న భయం ప్రియమైన వాళ్ళకు ఉందండి. ఏ విధంగా కన్వే చేయగలను నా మెడిటేషన్? వాళ్ళు ఎంత భయంలో ఉండుండొచ్చు అని అంటే, నేను అనుకుంటున్నాను, అవసరమైతే మేము దొరికితే మమ్మల్ని ఈజీగా మళ్ళీ చెరపట్టుకొని వెనక్కి తీసుకెళ్ళగలిగేంత బలవంతులు వాళ్ళు. కానీ వాళ్ళకు స్వేచ్ఛను చూపిస్తాను ఇప్పుడు నేను. వాళ్ళు చూడాలి కల్లారా, నేను వాళ్ళకి చేసింది చూడాలి. నేను చూపించకుండానే ముందే అన్ని ఓపెన్ చేసి పెట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదు. రేపు నేను కానాన్లో పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు భయపడుతుండొచ్చేమో నేను అనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉందంటే ఉంది. ఇప్పుడు నేను ఏం చూపించాలి అని అంటే, వారిని సంపూర్ణంగా నేను విడిపించనేది చూపిస్తాను వాళ్ళ కళ్ళకి. వేరే ఆలోచించండి, 430 సంవత్సరాల బానిసత్వం చూసిన జీవితాలు 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటి ఇక 6వ నెల గుండా వచ్చి కొంత బయటకు వచ్చి ఇంకొక నెల మీద పాదం పెట్టగానే ఆ స్వేచ్ఛని ఫీల్ అయ్యి ఉండకపోవచ్చా అండి? అయ్యారు కదా. దాని నుంచి 15వ అధ్యాయానికి ఎంత టైం పట్టింది ప్రియమైన వారలారా? నడిచారు, 3 దినాలు అయిపోయిందట, అలసిపోయారు, నీళ్లు లేవు. మోషే నీళ్ళు అన్నారు, అక్కడ ఉన్నాయి నీళ్లు తాగండి అన్నారు. తాగి చూడగానే చేదు ఉండగానే సనుక్కోవడం మొదలు పెట్టేశారు. అప్పుడు అనిపించింది ప్రియమైన వాళ్ళ, అయ్యో, దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటే మనము తిరిగి దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత ఇంత తక్కువ పరిధా? నిజమండి. ఆ రోజు వాళ్ళు, ఈరోజు మనము. ఎందుకో తెలుసా? ఎందుకనంటే దేవుడు మన నుండి బలమైనవి తీసుకోకపోవుట. ఎట్లా చెప్పాలి మీతో? ఉదాహరణగా అనారోగ్యం అనుకుంటానండి, నాకే కొత్త స్వస్థత వచ్చింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రియమైన అలా, నేను నిమిషం రెస్పెక్ట్ చేస్తానా దేవుని రెస్పెక్ట్ చేస్తాను ఎక్కువ అని. ఎందుకంటే అది రాగానే అక్కడికి పోయాను, వాళ్ళు ఏవో టెస్టులు చేశారు, ఏవో మందులు ఇచ్చారు, వాడేశాను. ఇప్పుడు అది తగ్గిపోయిందండి. ఎంత మళ్ళీ సండే చర్చ్కి వచ్చేసాను నేను. వారంలో అయిపోయిందండి ఆ కార్యం. అనిపిస్తుంది ఎంత విచిత్రం అని అంటే, దేనికి నా మైండ్లో దేవుడు ఇప్పుడు నన్ను తొంగి చూస్తే నేను దేనికి ఎక్కువ చోటు ఇచ్చినట్టుగా ఆయన కనపడుతుండొచ్చు. ఎందుకంటే ఆయన నా నుంచి ఏది కూడా విలువైంది కోరలేదు. వెంటనే నా ఆస్తిలో సగం ఆస్తి తీసేసుకుంటే పెయిన్ తెలిసేదేమో నాకు అలా జరగలేదండి. మీకు కూడా అలా ఏం జరగలేదు, ఇశ్రాయేల్లో కూడా అలా జరగలేదండి. 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి వచ్చినందుకు అబ్బా 4 సంతానం ఉంటే 2 పిల్లలను కోల్పోవాల్సి వచ్చిందండి. అతనికి ఆస్తిపాస్తులు ఇంత ఉంటే సగం ఏంటి అసలు ఆల్మోస్ట్ ఒక 90% ఆస్తిపాస్తులు అంతా కోల్పోయి బయటకు రావాల్సి వచ్చింది. అంత పెయిన్ఫుల్గా బయటకు వచ్చి ఉంటే ఏమన్నా గుర్తుండేదా? సమృద్ధితో బయటకు వచ్చేసారు. రాగానే ఏమైపోయింది అంటే సనుక్కున్నారనే రాయబడిందండి.
15వ అధ్యాయం 22 ఒకసారి ఆ మాట చదివి చూపిస్తున్నాను. చాలామందికి ఫెమిలియరే, కొంతమంది చూడాలి ఆ వాక్యాన్ని. నిర్గమకాండము 15వ అధ్యాయము ఆల్మోస్ట్ 24వ వాక్యంలో నేరుగా పదం చూడగలం. ప్రజలు అంటున్నారు, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకునగా. ఇది ఒక్కసారి ఏం కాదండి, మాంసం తినాలనిపించింది, మన్నా మీద బోరు కొట్టింది, సనుక్కోవడమే. చదవండి, వెంటనే కనపడుతుంది. కురిసిందట, చిత్రం అండి, కురిసిందట. ఆశ్చర్యం అనిపిస్తుంది. మీట్ చాలా వెయిట్ ఉంటుందండి, అంతే కదా. ఇంకెప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, తీసి ఒకటి కొట్టండి సరిపోతుంది. మీటు కురవడం ఏంటి అసలు, ఆశ్చర్యం. దేవుడు ప్రియమైన వాళ్ళరా కోపంగా చాలా ఉన్నాడండి. సంఖ్యాకాండంలో చూస్తే కూడానండి, నడిచి నడిచి కాళ్ళు నొస్తున్నాయని వాళ్ళ ఆయాసమును బట్టి దేవుడి మీద సనుక్కోగానే దేవుడు పాలనలో ఒక మూల నుంచి తగలబెట్టడం మొదలుపెట్టేశాడటండి. అది వాళ్ళలో. కొత్త నిబంధనలో కూడా కనపడుతుంది. అపోస్తల కార్యం 6 చూస్తే మీకు తెలిసిపోతుంది. గ్రీకుల మీద హెబ్రీ స్త్రీలు సనుక్కోవడం మొదలుపెట్టేశారు. రైట్, ఎందుకు ఈ 2 సందర్భాలను పిక్ చేసుకున్నాను అని అంటే, బాగా వినండి జాగ్రత్తగా. ఒక్కసారి సనుగులు మొదలైన తర్వాత దేవుడు వారితో నడవడం మానేశాడు. ప్రియమైన వాళ్ళారా, మీకు ఏమనిపిస్తుంది? పాత నిబంధన అంటే ఒప్పుకుంటాం, కానీ కొత్త నిబంధనలో మాకు అట్లా అనిపిస్తలేదు, మీకు అనిపించి ఉండొచ్చు. 8 తర్వాత చర్చే వేరిక, అపోస్తల కార్యం 8 తర్వాత సంఘమే వేరుగా కనపడుతుంది. ఎందుకు ప్రభా, ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? అంగీకరించగలిగితే ఎందుకు అంటే ఈ గుణాలను పిక్ చేసుకున్నప్పుడు ఈ ఫ్యామిలీతో రిలేట్ చేసి ముందే ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, ఒక్కసారి దాంపత్య జీవితంలోకి వచ్చిన తర్వాత సనగడం గొనగడం మొదలు పెడితే, రిమెంబర్ మై వర్డ్స్, సీరియస్లీ దేవుడు మీ ఇద్దరితో నడవడం తగ్గించేస్తాడు. ఇక లేదా ఆయనకు ఇష్టము చూడటం లేదా? మీరు, నాకు తెలుసు నొప్పించే మాట, నన్ను క్షమించండి, కానీ ఇలా చెప్పబద్దు నేనంతే. ఇక పాజిటివ్ వైపు దేవుడు వాళ్ళతో కనపడిందే మీకు ఉండదండి. అలానే కనాను తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాడు. ఏం గెయిన్ చేసుకున్నారు చెప్పండి? హెబ్రీలో అంటాడు, ఆకాశంలో వాళ్ళు రాలిపోయిరి అంటాడండి. సమ్మర్లో ఆ పదం మనల్ని హాంట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి చూడండి, ఒక్క గాలిలా వస్తే 100 అలా పలపల రాలిపోతుంటాయండి ఆకులే. ఏం సంపాదించుకున్నారు? ఏం సంపాదించుకున్నారు? ఇక్కడికి నడిపించింది ఏమిటి అని అంటే, ఈ గుణమేనండి. ఆరోపణ, కంప్లైంట్స్. ఏంటి మోషే, 1-2 కంప్లైంట్స్ చెప్పండి. మేబీ వీళ్ళని పెట్టి మాట్లాడుకుంటే మనం మిస్ అవుతుంటున్నాం. మీ లైఫ్లో, నా లైఫ్లో ఎన్ని కంప్లైంట్స్ ప్రియమైన వాళ్ళారా. నేను కూడా ఈ మధ్య బాగా చెక్ చేసుకుంటున్నానండి. ఓపెన్గా చెప్పాల్సిందే. మా మదర్ సిక్నెస్ని బట్టి కంప్లైంట్ చేస్తున్నానా, ఏం చేస్తున్నాను అసలు దేవునికి నేను? మేబీ అది లౌడర్గా ఉండకపోవచ్చు బయటికి, ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్కైనా మీరైనా అది లౌడర్గా వినిపించకపోవచ్చు, కానీ లోపల ఒక మొర ఉంటుంది కదా, ఒక సై, ఒక లోపల నుంచి ఒక శబ్దం ఉంటుంది కదా. అది ఏ విధంగా ఉంది నా దేవుని దృష్టికి? అది వీడు నలిగిపోతున్నాడని చూపించేటట్టుగా ఉందా? మీద ఇందాక అన్నాను కదా, హాస్పిటల్ బ్లడ్లో మనకు వచ్చిన ఆరోగ్యం బట్టి మనం బాధపడకుండా ఇంకొన్ని బాధ పెడుతున్నాం అనుకోండి, అలా ఉంది. అసలు ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళ ఇవి దేవునికి. ఆయన నడవడం కూడా ఇష్టం లేదండి అలాంటి వాళ్ళతో, ఒప్పుకోలేదండి. నూతన నిబంధనలు మనం చదివిన లేఖన భాగంలో అక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఈ అధ్యాయం అంతా మనకు అదే నేర్పిస్తుంది. ఇశ్రాయేల్ గురించి రిపీట్ చేసినటువంటి కాంటెక్స్టే, వాళ్ళ అరణ్యంలో నడుచుకున్నటువంటి విధానం గురించి, వాళ్ళు సంతోషంగా ఉన్న డే దగ్గర నుంచి వాళ్ళ డెత్ డే వరకు రాస్తాడండి. షార్ట్ ఫ్రైజెస్, తినుటకు తాగుటకు కూర్చుని ఆడుటకు లేచరే, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట అవి. అక్కడి నుంచి ఎండింగ్ మూమెంట్ వరకు రాస్తాడు దేవుడు. ఆ మధ్యలో వాళ్ళు ఎంచుకున్నటువంటి పాత్, లేకపోతే వాళ్ళు పోయినటువంటి మార్గాల్లో వారు చూపించిన ఎలా ఉండే అని అంటే, ఒక్కొక్కటి విగ్రహారాధన చేసేసారు, ఇంకోటి ఆ లిస్టులో చెప్తూ 10లో అన్నాడు, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అయ్యో, వాడి పాపానికి వాడు పోతాలే అని వదిలేయలేదండి దేవుడు. ఒకరిని అపాయింట్ చేసి పంపించేశాడటండి వాళ్ళ మధ్యకి. మీరే చెప్పండి, ఒకరోజు ఒకరిని అపాయింట్ చేసిన ఆయన దగ్గర నుంచి కాపాడుకొని తీసుకొని వచ్చేసాడు. ఆ రోజు కూడా ఒక సంహార దూతను నియమించాడు. ఆ రోజు వాళ్ళకు పెద్ద ఫెస్టివల్, పాస్ ఓవర్,
పస్కా పండుగ అనేది ఒకటి గుర్తు చేసింది. ఏంటంటే ఒక సంహారకుడిని నియమించి ఉన్నాను, జాగ్రత్త, ఆయన చేతి కింద మీరు పడద్దు. అక్కడ తప్పించిన దేవుడు మళ్ళీ నియమించి నశించేటట్టుగా చేశాడు అని అంటే ఒక ఘోరమైన వ్యాధి మన నుండి బయలు వెళ్తున్నవి చూడాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన ప్రార్థన, మన దుస్థితో, లేకపోతే మన గురించి సంఘం చేసే ప్రార్థన, దేవుని మహాకనిక్రమం, ఒకరోజు మనల్ని ఆయన తప్పించుండొచ్చండి. తీవ్రమైన అనారోగ్యం, మరణ పడక, వివాహం, గర్భఫలం, ఆర్థిక ఏదో ఒకటి, ఆ రోజు ఆయన తప్పించుండొచ్చు. ఈ మాట చదివితే ఎలా ఉంది ప్రియమైన వాళ్ళరా? రేపటి రోజున నియమించి దాని కిందికి నడిపించేటట్టు కూడా ఆయన ఉంటాడు. ఎందుకు ప్రభా ఇలా నా ఎడలు నువ్వు మారుతున్నావు అని అంటే చూపించేది ఇదే. కంప్లైంట్స్, సనుగులు, గొనుగులు, సందేహాలు దేవుని మీద. ఈవెన్ దాని గురించి కూడా నూతన నిబంధనలు ఒక మాట అంటాడండి, అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, యాకోబు పత్రిక అని సనుగుల సిరీస్ మీదనే ఆరోపణలు చేయడం మీదనే సాగాం కదా. ఒక విధంగా దేవుని మీద మనము సంశయపడ్డం, సందేహపడ్డం, అనుమానపడ్డం గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు భక్తుడైన యాకోబు గారు రాసిన మాట చాలా బలంగా రాయబడిందండి. చూడండి, 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ముందు 5లో ఏమంటాడంటే, మీకు ఒకవేళ ఆయన అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మీకు కొదవగా ఉన్న ఎడల ఆయన అడగండి, ఆయన అర్థం చేసుకోవడానికి మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒక మనిషి ఒక కాన్సెప్ట్ చెప్తే అర్థం కావట్లేదంటే అర్థం చేయించడానికి ప్రయత్నం చేయటం లేదా? చేస్తున్నాడు కదండి. ఆయన స్టాండర్డ్ ఇంకా తగ్గో లేకపోతే ఇంకా ఆయన ఎవాల్వ్ అయ్యో, లేకపోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మెథడ్ని మార్చుకుని సంహవ్ అండర్స్టాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం చేయించాలి అని. దేవుడు కూడా అదే అంటున్నాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే నీ జ్ఞానం కొదవగా ఉంది. జ్ఞానం కొదవగా ఉందని నన్ను ఎందుకు పక్కన పెడతావు? నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు, నేను నీకు జ్ఞానం అనుగ్రహించేదను. అందుకని ఒక సేవకుడు చెప్తుంటాడు, నాకు ఛాలెంజింగ్ ఏనండి. ఒక సేవకుడు అన్నమాట ఏంటి అంటే, అందరికీ బైబిల్తో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే చదవగానే ఇది అర్థం కాదు, అది వాళ్ళ ప్రాబ్లం. కానీ ఆ సేవకుడు అన్నాడంటే, నాకు ఎందుకు చదివితే అర్థమైపోద్ది అన్నాడండి ఆయన. అది నన్ను చాలా బాధ పెట్టిందండి. అరే ఇది ఇంత ఈజీగా చెప్పేశాడు ఈ మాట. నా ప్రాబ్లం ఏంటి బైబిల్తో అంటే, నాకు చదవగానే అర్థమైపోతుంది. అరే దేవుడికి ఎంత దగ్గర ఉన్నాడు ఇతను, మనం ఎంత దూరంగా ఉన్నాం. ఈ చదివితే అర్థం కావట్లేదు అని అంటే ఏమండి దూరం అయిపోతున్నామండి మనం. ఓకే, లాస్ట్ సండే మా చర్చ్లో చెప్పాడు ఆయన, కాబట్టి మార్నింగ్ ఓపెన్ చేసి చదవగానే ఏదేదో ఉంది, ఏదేదో మాట్లాడుతున్నాడు, 5 నిమిషాలు చదివాను, పక్కకు పెట్టేశాను. అయ్యో, పక్కకు పెట్టమనట్లేదు దేవుడు. నీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నమ్మిన వాని యందు ఈ కార్యములు చూస్తారని రాయబడిందండి బైబిల్లో ఒక మాట. అలాంటి వాళ్ళ గురించి కింద అంటున్నాడు 6లో. అడగవలసిన వాడు ఎలా అడగాలంటే 6వ వాక్యంలో అంటున్నాడు, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడట ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు. అగైన్ ఈ క్యారెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా దేవుడు దూరంగానే ఉంటున్నాడు, వాళ్ళతో కలిసి నడవటం లేదు. చూడండి, అస్థిరంగా ఉంటామంట. కానీ ఇదే చాప్టర్లో కిందికి వెళ్ళేసరికి 18లో ఏమంటాడో తెలుసా అండి, అసలు ఆయనలో అస్థిరత్వమే కాదు, ఉండదు. అసలు గమనాగమనముల ఛాయ వలన అయినను అవి ఏముండవు ఆయనలో ఏముంటుందంటే స్థిరత్వం ఉంటుంది. కానీ ఈరోజు మనలో ఈ అస్థిరమైన తత్వం కనపడడానికి రీజన్ ఏమిటంటే, దేవుడు మన వైపు చూడగానే ఆయన ఎడల మనం కలిగి ఉన్నటువంటి అనుమానాలు, సంశయాలు మేబీ అందరికీ రేజ్ అవుతుండొచ్చండి. ఈయన నమ్ముకున్న కాంచి మా జీవితాలు చాలా స్మూత్గా పోతాయి అనుకున్నాం, కానీ ఏది కూడా అనుకున్నట్టుగా మా జీవితంలో జరగటం లేదు. అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది, లేకపోతే సంభవం ఇంకేదైనా పెట్టుకోండి ప్లీజ్, నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పే ఉద్దేశం లేదు. దీనికి రీజన్తో మనం దేవుని వైపు చాలా అనుమానంతో ఉండొచ్చు. అంగీకరిస్తాను ప్రియమైన వాళ్ళ. కానీ బాగా వినండి, అలా అనుమానపడ్డ ఎవరితో ఆయన కలిసి నడవటం లేదు. వాళ్ళు అస్థిరులు అంతే. ఇంకా తమ సమస్త మార్గములు ఏందో అస్థిరులుగానే మిగిలిపోతున్నారు. రీజన్ ఏంటి? ఆయన ఎడల మనం కలిగి ఉన్నటువంటి సంశయాలు, అనుమానాలు, సందేహాలు, డౌట్స్ అంటారు కదండి, డౌటింగ్ అనమాట దేవుని మీద. కానీ ఇలా మాట్లాడుకుంటేనండి, నాకు తెలుసు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చూసుకోగలిగితే మీరు నేను మనందరం కనపడుతున్నాం, ఉన్నాయి, అగ్రీ చేస్తాను ప్రియమే, లేవని నేను అనటం లేదు. సనుక్కోవడము, గొనుక్కోవడము, కంప్లైంట్స్ చేయడము, ఎందుకు దేవా ఇది నా జీవితంలో నువ్వు ఎందుకు పెట్టినావు, ఇది ఎందుకు చేయటం లేదు, ఇది ఎందుకు జరిగించటం లేదు, ఎందుకు డిలే చేస్తున్నావు, అడుగుతున్నాను కదా, ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, చేయొచ్చు కదా, ఇవ్వచ్చు కదా, తీసేయచ్చు కదా, కంప్లైంట్స్,
అగ్రి చేస్తున్నాను ప్రియమైన వారు, లేవని అని అనటం లేదు. కానీ దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా. సొల్యూషన్ గురించి మాట్లాడడానికని ఇవ్వండి మీతో మాట్లాడుతాను. బాగా వినండి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంది అని అంటే మన జీవితంలో, దయచేసి ప్రియమైన వాళ్ళారా, దేవునికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవడం ఒక్కటే వీటికి సొల్యూషన్ అండి. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. న్యూ టెస్ట్మెంట్లో మోస్ట్ రిపీటెడ్ కమాండ్ ఏదైనా చెప్పగలరా? కొత్త నిబంధనలో మరింతగా విపరీతంగా రిపీట్ చేయబడేటువంటి ఆజ్ఞ మీరు ఏమైనా గూగుల్గా చూడండి, మీకు బైబిల్ ఒప్పుకుంటే వెతికి కూడా చూసుకోండి. ఏం కనపడుతుంది అని అంటే కృతజ్ఞత కలిగి ఉండమన్న మాటే రిపీటెడ్ అండి, వేరువేరుగా రాయబడుతూ ఆల్మోస్ట్ మోర్ దెన్ 70 times. షాక్ అయ్యాను నేను. ఒక ఆజ్ఞ 70 సార్లు ప్రస్తావనకు వచ్చిందా? ఏమండి, ఈ రాయబడినటువంటి కాంటెక్స్ట్లు కూడా చూడగలిగితే ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మీకు నాకేమనిపిస్తుండొచ్చు అంటే, దేవునికి మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అన్న మాట చెప్పగానే అవును కదా, నాకు లాస్ట్ ఇయర్ అనారోగ్యం నుంచి స్వస్థతనిచ్చాడు, కరోనా టైంలో అమ్మో అయిపోయింది, మా ఇంట్లో ఒకటి లేచిపోతుంది, ఒక పెట్టబోతుంది అనుకున్నాం, కానీ ఈరోజు సంతోషం, మా ఇంట్లో అందరూ ఆనందంగా. వీటిని బట్టి అవును నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలని మనకి ఇప్పుడు ఇవి గుర్తొస్తుండొచ్చు. మనకు ఇచ్చినటువంటి గర్భఫలమో, లేకపోతే మ్యారేజో, లేకపోతే జాబో, లేకపోతే మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోండి, మీ గ్రోతో, మీ ఆస్తులో, ఇవి గుర్తొచ్చి అవును అమ్మ ఇప్పటి నుంచి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. బట్ బాగా వినండి, అసలు న్యూ టెస్ట్మెంట్లో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సంఘాలకు అపోస్తుల చేత ఈ మాట పంపబడినప్పుడు మీరు కృతజ్ఞత దేవునికి చెప్పండి అంటే అసలు దేన్ని బట్టి చెప్పాలి? వీళ్ళు దేన్ని బట్టి చెప్పాలి? ఎందుకంటే వాళ్ళ ఫేజే వేరండి. అప్పుడు ఎంత కష్టమైన కాలాల్లో తెలుసా, క్రైస్తవుడు అనే లేబుల్ ఉంటే ఇంక అయిపోయిందండి, అంతే, నో ఫుడ్ అండి. పోనీ అప్పుడున్న ప్రభుత్వ సంబంధమైనటువంటి రాయితీలు, రైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బాగా వినపడుతున్నా, రైట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? అసలు క్రైస్తవుడు అన్న రైట్ బయట చెప్తేనే అయిపోయిందండి, అంతే సంగతి. హింస అండి, ఫుడ్ పెట్టలేదు. అందుకోసమే ఆనాడున్న దినాల్లో ప్రభు వల్ల భోజనంగా ఉంది ప్రియమైన వాళ్ళ. నిశ్చయంగా గద్దించారండి సంఘంలో బలవంతులను నా మాటలు అర్థం ఆర్థికంగా కొద్దిగా బలపడిన వాళ్ళని. మీకు ఇల్లు లేవా తినడానికి? ఎందుకు మీరు బీదలను నిర్లక్ష్య పెడుతున్నారు? వారు ప్రభువును అంగీకరించి ప్రభువు నామం ధరించుకునేందుకు ఇప్పుడు మనం ఉన్న సమాజంలో వారు ఎదుర్కొంటున్న తిరస్కారానికి, శ్రమకు ఆదరణ దొరికే చోట మీరు ఆ కొద్ది ఆదరణ కూడా తీసేస్తున్నారు. చాలా కోపం చేస్తాడండి ప్రభు. మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళకు రాయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆలోచించాలి? ఒక్కటి కాదు, రెండు కాదు ప్రియమైన వారు. మీరు ఫిలిప్పీ చదవండి, తెసలోనిక చదవండి, ప్రతి పత్రికలో పొడిగా ఆ మాటలు ఖచ్చితంగా కనపడుతూనే ఉంటాయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నేను మానక చెల్లించుతున్నాను. ఏ బెటర్ కండిషన్ ఉందండి పౌలు గారికి? ఏ బెటర్ కండిషన్ ఉందండి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నది? చెప్పండి, మీరు ఆలోచించే. ఏది లేదండి. మరి మనం ఏంటి సడన్గా ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అలవాటు చేసుకోవాలని వెంటనే వెనక్కి వెళ్ళిపోతున్నాం. నాకు రైట్, ఆ రోజు స్వస్థత ఇచ్చాడు, ఆ రోజు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, లేకపోతే ఆ సంవత్సరం నాకు మా ఇంట్లో గొప్ప కార్యం చేశాడు, వండర్ఫుల్, దేవుడు చేయడం లేదని నేను చెప్పడం లేదు. అవే మనకు గుర్తొచ్చేటివి. ఒకవేళ అవి మనకు గుర్తొస్తున్నాయంటే ఆదిమ సంఘం వేటిని బట్టి చెప్పాలి మరి? అక్కడే ఒక రియల్ టెస్ట్ బయటకు వచ్చిందండి. ఎందుకు డే బై డే మనలో దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి గుణం చచ్చిపోతుంది. వాళ్ళు ఎందుకు విడవక తుదమట్టుకు చెప్పారో అప్పుడు బయటకు వచ్చిందండి నాకు. ఎందుకో చెప్పనా, మనం వీటి మీద బాగా డిపెండ్ అయ్యామండి. ఈ వీక్లో దేవుడు ఏం చేయలేదా? నో థ్యాంక్స్ అంతే. ఇంకా కంప్లైంట్స్ ఈ వీక్ అంతా నిజం చెక్ చేసుకోండి ప్లీజ్. పోయి అయ్యో మీరు అసలు మీ ప్రేయర్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదని నేను అనటం లేదు, అంత ఆరోపణ అసలు చేయటం లేదు. కానీ ఒక్కసారి మీరు వెళ్ళి మీ హృదయం, నా హృదయం స్థితి చూస్తే మన మేలు చేసిన దాన్ని బట్టే స్తుతి చెప్పించాం, కృతజ్ఞత చెప్పాం తప్ప మన జీవితంలో ఇరుకుగా ఉన్న వాటి గురించి మనం కృతజ్ఞత చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. కంప్లైంట్ చేశాము, నిజంగా కంప్లైంట్ చేసామండి. మళ్ళీ వాళ్ళు నడుచుకున్నట్టే అరణ్యంలో. దేవునికి తెలియదండి 3 దినములు నడిచిన తర్వాత వీళ్ళు రీచ్ అయ్యే పాయింట్లో చేదు నీళ్ళు ఉంటాయని తెలియదా? మార్గం మార్చడం కష్టమా? లేదు. ఏదో ఒక మొక్కను తీసుకొచ్చేస్తే మోషే గారు నీళ్ళు మధురమైపోయాట, తాగేశారట. వెంటనే మారా అన్నదానికి పేరుగా మళ్ళీ వెంటనే న్యూ పేరు పెట్టేశారు. మీరు ఆలోచించండి, మొక్కకే అనేచర్ పెట్టిన దేవునికి వాళ్ళు రాకముందే నీళ్ళు మధురం చేసి పెట్టాలనేది ఆయనకు తెలియదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మేబీ నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో జరిగిపోయిన కాంటెక్స్ట్ని ఎత్తి మాట్లాడడం సులువే నాకు అనిపిస్తుంటుంది. నిజంగా నాకు అనిపించే మాట, నాకున్న ఈ ఇరుకుకరమైనటువంటి జీవితం అనుకుంటున్నాను నేను. మీది పెట్టుకోండి. ఇది దేవునికి తెలియదా? ఈ ఫేజ్
తెలిసిన ఎందుకు ఎలో చేశాడు మరి? కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకు, ఆరోపణ చేయుటకు, సనుగుటకు, గునుగుటకు కాదు ప్రియమైన వాళ్ళారా. నిజం అండి. ఒక లేఖనం ఎప్పుడు చదువుకుంటుంటాను, 119 కీర్తనలోకి రండి. నాకైతే చాలా ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న దగ్గర అసలు నాకు ఈ రెఫరెన్స్ చాలా న్యూ అనిపిస్తుంది ప్రతిసారి. 119 కీర్తన మీరు వస్తే, 119 కీర్తన 7వ వాక్యం చూడండి. చాలా మంచి వాక్యం అండి ఇది. 119 కీర్తన 7లో అంటున్నాడు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదన్ను. ఎప్పుడట ఈ భక్తుడు అంటున్నాడు? ఎప్పుడట? నా జీవితంలో నా ప్లస్లు నా మైనస్లో టైం కాదు నేను నీకు థ్యాంక్స్ చెప్పేది. నేను ఎప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పడానికి రెడీగా ఉన్నానంటే నీ నీతి గల న్యాయ విధులు నాకు వెల్లడైనప్పుడు. నా జీవితంలో ఇది చేయడంలో నీ నీతి ఇదే, ఇది నీ యథార్థత, ఇది నీ న్యాయము, ఇది నీ న్యాయపు కొలత, ఇవి నువ్వు ఇలా చేస్తున్నావని నాకు వెల్లడవుతున్నాయి కనుక ఇప్పుడు నేను, ఆయన అన్నమాట ఊరికే కాదటండి, యథార్థ హృదయముతో. ఎంత బాగుంది చూడండి. ముఖస్థుతిగా కాదు. ఈరోజు మా చర్చిలో చెప్పేశారు కనుక చెప్పినైనా అనేసాడు కనుక ఆయన ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్లో ప్రధాన కృతజ్ఞత స్తుతి అంటాడు. ఇంటికి వెళ్ళగానే మేము కూడా ఒకరోజు ఇంకా తప్పదు, ఒకరోజు అన్నారు కదా చెప్పేయాలి. అలా కాదటండి ఈ భక్తుడు అంటాడు, యథార్థ హృదయముతో. ఎవరాబరు ప్రియమైన వాళ్ళారా, ఎవరాబరు? నిజమే చెప్పండి, ఛాలెంజింగ్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కనుక లైఫ్లో తీసుకొని చెప్పడం నాకు కష్టం. కానీ నాకు అనిపించేది, ఒకవైపు లా పాస్ అయిపోయింది, దానియేలు గారి గురించి మాట్లాడుతున్నాం, ఒకవైపు లా పాస్ అయిపోయింది. లా ఏంటి? ప్రార్థన చేయొద్దన్నటువంటి డిక్టమ్ పాస్ అయిన తర్వాత కూడా ఇతను ప్రార్థన చేశాడు, మేమే విట్నెస్లో పోయి చెప్పేశారు. ఏమంటే మీరు చెప్పండి, ప్రార్థనకు మోకరిల్లే ముందు దానియేలు గారికి తెలియదా? నేను ఇంట్లోకి వచ్చాను కనుక, తలుపు వేసుకున్నాను కనుక, ఆలయం ఉన్న వైపు విండో మాత్రమే తీసి ప్రార్థన చేస్తున్నాను కనుక నన్ను ఎవరు చూడరు, నేను ఎవరు తెలవను అనుకున్నాడా? డిసైడెడ్ అండి ఆయన, డిసైడెడ్. దేవుని నీతి కలిగిన న్యాయము కలిగిన విధులను ఎరిగి ఉన్న భక్తుడు కనుకనే వెళ్ళి మోకరించి దేవునికి స్తుతి చేయడం ఆపలేదు ప్రియమైన వాళ్ళ. దానియేలు 10 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆపలేదు ఆయన. 4లో చూడండి, అక్కడే కనపడుతుంది. ఈవెన్ ఇదే పేజ్ మీరు టర్న్ చేస్తేనండి, ఆ మాటలు నేను చదువుతున్నాను. 22 చూడండి, అదే 119 కీర్తన 22 మీరు చూస్తే ఆయన కూడా 22, 23, నేను నీ శాసనములను అనుసరించి నడుచుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారము తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించును. ఇక్కడ దానియేలు గారి కంటే ఇంకెవరైనా ఫిట్ అవుతారా చెప్పండి? అబ్సల్యూట్గా ఫిట్ అవుతాడు ఆయన. ఆయన జీవితంలో ఇది కళ్ళ కట్టడిగా మనం చూడగలం. రెండింటిని నేను అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవను, ఒక యూదునిగా ఇశ్రాయేల్గా ఉన్నందుకు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు, నన్ను ప్రార్థన చేయమని చెప్పి ఉన్నావు, నేను మానలేదు. నేను నీ శాసనంలో అనుసరించి నడుచుకొనిచున్నాను. ఒక విధంగా నింద తిరస్కారం వచ్చేసిందండి ఆయన మీదకి. నిందే కదా మోపింది, వచ్చి చూసిన వారు. నింద తిరస్కారం నా మీదకి వచ్చేసింది కనుక ఇప్పుడు ఏంటి ప్రభావం, నువ్వు ఇలా ఆజ్ఞ పెట్టడం ఎందుకు? దానికి విధేయత నేను చూపిస్తున్నప్పుడు నన్ను దాయకుండా నన్ను ఎక్స్పోజ్ చేయడం ఎందుకు? కంప్లైంట్స్ ఏం లేవండి ఆయన అక్కడ. ఆయన ఏమనుకున్నాడట అంటే, అక్కడ కింద ఉన్న మాట అనిపిస్తుంది అండి, అధికారులు నాకు విరోధంగా సభ తీర్చుకూర్చొని నాకేం పర్వాలేదు, నేను మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తాను. ఎందుకనంటే నీ నీతి కలిగిన న్యాయ విధులు నాకు వెల్లడైనప్పుడు యథార్థ హృదయంతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇది అలవాటు చేసుకోగలిగితే ప్రియమైన వాళ్ళ చెక్స్ అండి, దేనికి అన్నిటికీ ఇక అవరోధులు, సనుగులు ఉండవండి. దేవుని నీతి కలిగిన న్యాయములు, నీతి న్యాయ విధులు మనకు అర్థమైనప్పుడు ఈ గొనుక్కోడాలు ఉండవండి, ఆరోపణలు చేయడం ఉండవు, సంశయపడ్డం ఉండదు. ఎందుకంటే దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడో ఆయన నీతి కలిగిన విధులలో మనకు అర్థమవుతున్నప్పుడు స్తుతి రాకుండా ఎందుకు ఉంటుందండి? స్తుతి రాకుండా ఎందుకు ఉంటుంది? మేబీ మన ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కనుక డౌట్ ఉండొచ్చు. సందేహపడివాడు అస్థిరుడు కానీ ఉండిపోతాడని చెప్పేశాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలను కూడా మీరు వస్తే 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తాను. 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు మనం చూడగలిగితే 14, 15, 16 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులని చెప్పుకొని ఉన్నట్లు అనుందా?
లేదు, నేను చదివినట్టుగా లేదు. దేవుని కుమారులు అగునట్లు. మీరేం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఒకటి చెప్తున్నాను మీతో, మీరు చెప్పిన ప్రకారం మీరు నడిస్తే మళ్ళీ మీరు వెళ్ళేది మిమ్మల్ని మీరు ప్రకటన చేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు. మీరు దేవుని కుమారులు అగుదురు అంతే. ప్రభు కూడా అంటాడు కదండి, జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు చెప్పుకోండి అన్నాడా? లేదు. ప్రకాశింపనివ్వండి, కనపరచండి మీ వెలుగుని. మీ క్రియల్లో, మీ ప్రవర్తనలో, మీ నడవడికలో, మీ యోచనలో, సమస్తంలో మీ వెలుగును చూపించండి. తెలిసిపోతుంది వాళ్ళకి. చెప్పుకునే ప్రయత్నం ఏం అవసరం లేదు. పోనీ చెప్పుకోండి ఏమన్నా మనకు వస్తుంది అనుకుంటున్నారా? అయ్యో దేవుడు నన్ను క్షమించాలి ఈ మాటని ఇలా అంటున్నందుకు. మనం చెప్పడానికి ప్రయత్నం చేసిన తెల్లారి ఇంకో వీడియో పెడుతున్నారండి. సమస్య మీరు చూస్తున్నారా? చెప్పుకుంటే జరిగే ప్రయత్నం. అది కాదని ఇంకోటి పెట్టగానే ఇంకోటి వచ్చేస్తుంది. అప్పుడు అనిపించింది, అయ్యో చెప్పుకొని చూపించుకునేదా క్రైస్తవ్యం? ప్రభు అంటున్నాడు. మళ్ళీ చదువుదాం చూడండి. ఇప్పుడు అంటున్నాడు 13 నుంచి 14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యండి. అనుమానించకండి. అనుమానంతోనూ, సందేహంతోనూ, ఒక డైలమాతో సరే ఒక ట్రై చేద్దాం అట్లా ఉండకండి. నా ముందు కార్యాలు చేసే విషయంలో విశ్వాసంతో ఉండండి. అక్కడ సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఏం జరుగుతున్నాయి మన జీవితంలో? మంచి గొప్ప కోరుటలేదు ప్రియమైన. మన ఫ్యామిలీ లైఫ్ ఉందండి, సొసైటీ లైఫ్, వర్క్ లైఫ్, వీటిని కోరుతున్నాడు. మీ అనుదిన కార్యములను చేయండి. ఈ సనుగులను, సంశయములను మాని. గురినిగా ఉన్నారా? మీ కుటుంబ వాతావరణ పరిస్థితులను బట్టి భర్త మీద, పిల్లల మీద, అత్తమామల మీద మీరు సనిగే దాపి నీ కార్యములను చెయ్యి. భర్తగా ఉన్నావా? నీ పని భారమును బట్టి, లేకపోతే దాన్ని బట్టి ఏమాత్రం హెల్ప్ వస్తలేదు, భార్య నుంచి లేదు, లేకపోతే అత్తమామల నుంచి లేదు. అత్తమామల నుంచి ఏంటంటే ఫినాన్షియల్గా ఒకటి ఉంటుంది కదండి, ఎక్స్పెక్టేషన్స్. ఇవి ఏమి వస్తులు? ఆ సనుగులు ఆపేయండి. మీరు చేయండి సమస్త కార్యములను. మీకు ఒక పనిని ఇచ్చిన పనిని, సనుగును, సంశయములను నా యందు విశ్వాసంతో నువ్వు చేయి. ఒక కృతజ్ఞతతో నిశ్చయంగా దేవుడు తోడు ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. ఎగ్జాంపుల్గా మీకు చూపించిన వ్యక్తిని మీరు చదువుకొని చూడండి. దానియేలుని తోడు లేకుండా ఒక రోజును చూడగలరా దానియేలు జీవితంలో మీరు దేవుణ్ణి? లేదండి. చాలా దీర్ఘకాలం బతికిన వ్యక్తి, 87 సంవత్సరములు కలిసి నడిచాడు అతనితో దేవుడు. ప్లేస్ మారింది, పొజిషన్ మారింది, అదే అన్నీ మార్చేశారు. పేరు మార్చేశారు, రిలీజియన్ మార్చేశారు, ఆయన ప్లేస్ మార్చారు, ఆయన హోదా మార్చారు, అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోయారండి ఆయనవి. కానీ ఆయన మారలేదు. ఆయన మారని ఆయనతో దేవుడు కూడా మారలేదు ప్రియమైన వాళ్ళారా. ఏం నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఈరోజు అని అంటే, నిశ్చయంగా మనలో నుండి బయలు వెళ్తున్న దాంట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయని దేవుని ముందు. ఉన్నాయి అంటే ఉన్నాయి. ఆ కంప్లైంట్స్తో పాటు మనం ఉన్న పరిస్థితులను బట్టి బోల్డ్ అని సనుగులు ఉన్నాయి. మంచోళ్ళు కాదని, అనుకూలంగా ఉండటం లేదని, లేకపోతే నా ఆలోచనలు, అభిరుచులను పరిగణ చేయటం లేదని, లేకపోతే నా మాటకు విలువ ఇస్తలేరని గొనుగులు. పెద్ద పెద్ద శబ్దాలు కొన్నిసార్లు, చిన్న చిన్న శబ్దాలు కొన్నిసార్లు, అంతే కదా. ఎవరు లేరు అనుకోండి పెద్దయి, ఎవరు ఉన్నారు అనుకోండి చిన్నవి. భక్తిహీనత. నొప్పించాను, నన్ను క్షమించాను, కానీ తీసుకోండి ప్లీజ్. దీనికి విరుగుడుగా ఏదైనా ఉంది అని అంటే నిశ్చయమైన మాట చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించే అలవాటు మనం పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. లేఖనం కూడా ఉంటుంది కదా చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 అనుకుంటాను. రైట్, 16. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 మీరు చూడగలిగితే ఇక్కడ అన్నాడు, అనుకూలమైన వాటిలో, సౌకర్యమైన వాటిలో, ఇచ్చిన వాటిలో అలా ఏం విడగొట్టలేదండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సేవకులు అంటుంటారు ప్రియమైన వాళ్ళ, నా ఎడల దేవుని చిత్తం ఏంటి అని ఎంతో వెతుక్కుంటుంటాం కదా. దేవుడు ఇది అని పర్టికులర్గా చెప్పిన వెరీ ఫ్యూ ఉన్నాయండి, వెరీ ఫ్యూ. ఇక డెఫినెట్గా ఇది చేయుటే నీ ఎడల నా చిత్తం, ఇక ఇది డిసైడెడ్, ఇది నువ్వు చేయాలని నేను నిర్దేశించానని చెప్పిన దాంట్లో ఇది ఫస్ట్ అని అంటున్న మాట ఏమిటంటే, ప్రతి విషయమందు నీ సనుగును, నీ సంశయమును, నీ ఒక విధంగా ఆరోపణలు, వీటన్నిటిని మానివేసి, ఇది దేవుడు నాకు అవసరమనే కేటాయించి ఉన్నాడు, నాకు కావాలనే కేటాయించి ఉన్నాడు, ఆయన మహిమను, ఆయన ప్రభావమును వాటిని నాకు వెల్లడి చేయటకే కేటాయించి ఉన్నాడు అంగీకరించి ప్రియమైన వాళ్ళరా
కృతజ్ఞతాస్తుతి చెల్లించుట కావాలట. అది అలవర్చుకోవాల్సిందేనండి మనం, అది అలవర్చుకోవాల్సిందే. ఇంకే విధంగా చెప్పడానికి వీలవుతుంది ప్రియమైన వాళ్ళరా? అవి లేకపోతే తుదమట్టుకు మనం ఉండమండి. అవి ఉన్నాయి కనుకనే ఈరోజు మన జీవితం దేవుని ముందు ఇంకా ఉంది. అవి మానేసిన రోజు ఏం మానేస్తామంటే దేవుని నుంచి మనం దూరం అయిపోతాం ప్రియమైన వాళ్ళ. ఎవరి ఎగ్జాంపుల్ అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేల్ ఎగ్జాంపుల్. ఎవరి ఎగ్జాంపుల్ అంటే లాస్ట్ ఇయర్ ఒక ఉపకారం దేవుని చేత పొందుకొని ఈ ఇయర్ మర్చిపోయిన కరుణాకరనే నేనే ఎగ్జాంపుల్. నా డాష్లో మీ పేరు మీరే ఎగ్జాంపుల్. మనమే ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత మర్చిపోయామనడానికి. కానీ ఎందుకు ఇంతగా మమ్మల్ని అంటే కొత్త వేదన గురి చేస్తున్నాడు, నలగొడుతున్నాడు, కొంచెం ఇరుకుగుండా ఇబ్బంది గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే ఒక కృతజ్ఞతాస్తుతికి లోబడేటట్టుగా చేస్తున్నాడు ఆయన మనల్ని. సరే, అంగీకరించమని మిమ్మల్ని బలవంతం చేయను, కానీ కోరుకుని ముగించే మాట ఏమిటి అని అంటే ఈ గుణములండి. భక్తిహీనత చేయి దాటిపోయిన తర్వాత మారు మనసు పొందని అవకాశమే లేని దినాలంత వరకు కొనసాగించి మనం పోగు చేసుకునేటువంటి ఉపకారం ఏమీ లేదండి మనకు. మనం విసర్జింపబడతామన్న విషయాన్ని మరొకండి. ఏమన్నా ఎంత భయంకరమైనవి అంటే ఆయనకి ఇష్టం లేదు ఈ సనిగేవారితో, గొనిగేవారితో, అనుమానించేవారితో, అవమానించేవారితో, ఆరోపణలు చేసేవారితో కలిసి నడిచే ఉద్దేశము దేవునికి లేదు. ఎందుకంటే ఆయన అశక్తుడుగా కనబడుతున్నాడు అట్టివారి మధ్య. అందుకోసం అట్టివారితో కలవడానికి ఇష్టం లేదు ఆయనకి. కానీ అటు నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? దేవా, ఇవన్నీ నాలో నుండి బయలు వెళ్తున్నాయండి ఆయన చూపించే మాట. ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అలవాటు చేసుకుందాం. రీప్లేస్ అవుతాయండి. నిజము. ఈరోజు ఇరుగ్గా ఉన్నది, ఈరోజు ఇరుకునిచ్చినందుకు దేవా నీకు వందనాలు. వియర్డ్గా ఉంటుందని ఫస్ట్ టైం చెప్పినప్పుడు అగ్రీ చేస్తాను. ఒక భయంకరమైన పాపం నుంచి అయితే బయటకు వస్తాం ప్రియమైన వాళ్ళ. దయచేసి అందరం కలిసి నడుద్దామండి ఈ విశ్వాస మార్గంలో. ఇది మొదలుకొని ఇక ఈ గుణమును ఆపుదాం. కొనుక్కోవడం, సనుక్కోవడం ఆపేద్దాం ప్రియమైన వాళ్ళ. అనుమానాలు, లేనిపోనివి తలెత్తడాలు, సంశయాలు ఆపేద్దాం. థ్యాంక్స్ చెప్దామండి ఇప్పుడు దాన్ని బట్టి దేవునికి. ఇతరులది కూడా ఏం తెలిసినా ఓకే అంత చెడ్డలో థ్యాంక్స్ అని అన్నాం. విచిత్రంగానే ఉంటుంది, అన్నం కూడా కష్టమే. కానీ ఎక్సర్సైజ్ చేయకపోతేనండి ఒక భయంకరమైన చోట అయితే నిలబడతాం మనం. మీరెవ్వరూ నేను కూడా ఆ చోట నిలబడొద్దని, ప్రభు నిత్యరాజ్యంలో ఉండేవారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.